అమెరికా క్షీణిస్తున్న దేశం. చైనా పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అడుగడుగున ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. తమతో అమెరికా ఎలా మసులుకోవాలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మొహమాటం లేకుండా ట్రంప్కు చెప్పేశారు. ఎందుకంటే నిన్నటి వార్తలో కూడా చూస్తే, మీరు తైవాన్ విషయంలో అడుగు పెడితే మీకు మాకు యుద్ధం అయిపోద్ది, దయచేసి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, మీ దాంట్లో మేము ఇన్వాల్వ్ అవ్వం. మీరు ఏదైతే ఇరాన్తో సంబంధించి హెచ్చరించి యుద్ధం చేస్తున్నారో మేమైనా ఇన్వాల్వ్ అయ్యామా? మేమే ఇన్వాల్వ్ అవ్వలేదు. సో తైవాన్ విషయంలో కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పేశారట. ట్రంప్తో ఏకాంత చర్చల్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వ్యాఖ్యలు. గురువారం ఇద్దరు నేతలు జరిపిన ఏకాంత చర్చల్లో అమెరికా క్షీణిస్తున్న దేశమని జిన్పింగ్ సెటైర్లు వేశారు. ఎందుకంటే గన్ కల్చర్ ఎక్కువ, రక్షణ తక్కువ, మనం ఏదైతే ఊహల్లో అమెరికా సూపర్ మంచి కంపెనీ అని బాగుంది. అట్ ద సేమ్ టైం ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే తైవాన్ విషయంలో సరిగ్గా వ్యవహరించకపోతే ఘర్షణ తప్పదని ట్రంప్ ముఖం మీద తెగేసి చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చైనాలోకి ప్రవేశించకుండా 2020లో విధించిన నిషేధాన్ని ఎత్తివేయకుండా ఆయన పేరు మార్చి ట్రంప్ వెంట రావడానికి అనుమతి ఇచ్చారు. అమెరికా మీడియాను చైనా అధికారులు ఎక్కడికక్కడ నియంత్రించారు. ఎంత జరిగినా చైనాలో తన పర్యటన అద్భుతంగా సాగిందని ట్రంప్ సమర్థించుకున్నారు. సమర్థించుకోకపోతే ఏం చేస్తాడు? చైనా మీడియా కూడా మనలాంటి మీడియా కాదు, చాలా ఇదిగా ఉంటుంది, ప్రభుత్వానికి ఫేవర్గా ఉంటుంది, లేదంటే కొంచెం వామపక్ష భావజాలాలు ఉన్నాయి కాబట్టి ఖరాఖండిగా ఉంటుంది. వాళ్ళ విషయాలు బయటికి రాకుండా పొక్కకుండా జాగ్రత్త పడతారు. మనలాగా భారతదేశం విషయాలు బయటికి చెప్పేసి, ఇప్పుడు చూసారా ఆపరేషన్ ముంబై తాజ్ హోటల్ ఘటనలో మన మీడియానే ఎక్కువ హల్చల్ చేయడం వల్ల లోపల నుంచి వాళ్ళు చక్కగా దర్జాగా సోఫాలో కూర్చొని మరీ చూసి, ఎనర్జీలు ఇలా వస్తున్నారా, వచ్చా వీడు ఇక్కడ ఒకటి వస్తున్నారా, ఇలా వస్తున్నారా అని చెప్పి ఒక్కొక్కరిని ఓచుకోత కోసారు వాళ్ళు, మన వాళ్ళని. సో మీడియా అత్యుత్సాహం వల్ల అక్కడ వాళ్ళు సర్వైవ్ అయిపోయారు తాజ్ హోటల్ ఘటనలో. సో ఇక్కడ అలాగా చైనా అలా ఉండదు. సో ఇవన్నీ కూడా ఎంత చేసినా కూడా ట్రంప్కి చుక్కలు చూపించారు. మొత్తానికి ఇక చూడండి, చైనాలోకి ప్రవేశించకుండా 2020లో విధించిన నిషేధాన్ని ఎత్తివేయకుండా ఆయన పేరు మార్చి ట్రంప్ వెంట రావడానికి అనుమతి ఇచ్చారు. ఎవరైతే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోని ఆయనతో పాటు వస్తామంటే నిషేధం విధించారు కాబట్టి అది అది అలాగే ఉంచారు. కావాలంటే పేరు మార్చి పాస్పోర్ట్ అని మార్పించి ఇలా ఎంట్రీ చేశారట. అంటే వాళ్ళ పంతం నెగ్గించుకున్నారు చైనా వాళ్ళు. ఇకపోతే అమెరికా క్షీణిస్తున్న దేశమన్న జిన్పింగ్ వ్యాఖ్యలతో ట్రంప్ ఏకీభవించడం గమనార్హం. ఎవడేమైనా మీ దేశం పనికిమాల దేశం అని అంటే మీరు ఎవరు ఒప్పుకుంటారండి? అంటే చైనా బాగా వెల్ ఎక్విప్డ్, వెల్ డెవలప్డ్ కంట్రీ కాబట్టి అన్నీ మూసుకొని వచ్చేసాడు వెనక్కి. అదే ఇరానోడో ఇంకెవడనైతే మాకే అంటావా, యుద్ధం వేస్తాం, బాంబు వేస్తాం, లేపేస్తాం అని అంటాడు. అంటే చైనా కూడా వీళ్ళతో సరితూగే దేశం కాబట్టి ఇక్కడ ట్రంప్ తోక జాడించుకుంటే తోక ముడుచుకొని వచ్చేసాడు. అమెరికా క్షీణిస్తున్న దేశమని అధ్యక్షుడు జిన్పింగ్ ఎంతో అందంగా చెప్పినప్పటికీ 4 సంవత్సరాల జో బైడెన్ నిద్రావస్థ ప్రభుత్వ హయాంలో మా దేశానికి జరిగిన నష్టం దృష్ట్యా చూస్తే అది 100% నిజం. ఆ 4 ఏళ్ళు అధిక పన్నులు, అన్ని రంగాల్లో లింగమార్పు వ్యక్తులకు ప్రవేశం కల్పించడం, మహిళా క్రీడల్లో పురుషుల ప్రవేశం, ప్రమాదకరమైన వాణిజ్య ఒప్పందాలు, నేరాల పెరుగుదల, సరిహద్దుల బార్లా తెరవటం తదితర అనేక పనుల వల్ల పోర్చలేని నష్టం జరిగింది. సింపుల్గా జో బైడెన్ గత ప్రెసిడెంట్ మీద తోసేశాడు. చూసారా ఎంత తెలివైన రాజకీయ బిజినెస్ మ్యాన్ వీడు, తెలివైన రాజకీయ వ్యాపారవేత్త ట్రంప్. అంతటి ముసలివాడు, పైగా చాదస్తం, ఇట్లాంటి పనికిమాలిన తెలివితేటలు. అవును నిజమే, దేశం ఆ టైంలో బాగా క్షీణించిపోయింది, ఇప్పుడు నా టైంలో బాగుంది అని చెప్పుకునే ప్రయత్నం ఇదంతా. మొత్తం మీద చైనా దగ్గర వీళ్ళు ఆటలు ఏం సాగలేదు అనేది ఇక్కడ ప్రధాన వార్త.